హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వికే క్లాస్ రూమ్. ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్లో మనం ఎక్కువ యూజ్ చేసే టర్మ్స్ ఏంటి, అలాగే మెషిన్ లెర్నింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో మొత్తానికి ఈ మెషిన్ లెర్నింగ్ కోర్స్ నేను డీల్ చేస్తున్న ప్రతి టాపిక్ని నేను రిఫర్ చేసే టెక్స్ట్ బుక్ ఏంటి అంటే ఈ టెక్స్ట్ బుక్కే. సో మీకు ఇంకా డీటెయిల్డ్గా దీని గురించి నేర్చుకోవాలి అంటే ఈ టెక్స్ట్ బుక్ని మీరు రిఫర్ చేసుకోవచ్చు. దీని నేమ్ని నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, కావాలనుకుంటే అక్కడి నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. సో మనకి మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే ఇది ఒక అల్గారిథమ్స్ని స్టడీ చేయడం. సో అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి అని అంటే ఒక సిస్టమ్ని తీసుకుంటే ఆ సిస్టమ్ ఒక పనిని చేసేటప్పుడు ఆ పనిలో ఇంప్రూవ్మెంట్స్ని చూపించాలి. ఎలా చూపించాలి అంటే అది నేర్చుకునే నాలెడ్జ్ ద్వారా దాని ఇంప్రూవ్మెంట్ అన్నది ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎఫెక్టివ్నెస్ అన్నది కూడా పెరగాలి. సో మనం ఆ ఇంప్రూవ్మెంట్ ఎలాగా వస్తుంది, లేకపోతే అది ఎలా నేర్చుకుంటుంది అన్నది విల్ సీ ఇన్ ఫర్దర్ స్టడీస్. ఓకే, సో ఫీచర్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఒక డేటాని తీసుకుంటున్నామో ఆ డేటాకు ఉండే ప్రాపర్టీస్ని మనం ఫీచర్స్ అంటాం. సో మనం సెన్సర్ డేటా తీసుకుంటే సెన్సర్ డేటాకి ఒక రకమైన ఫీచర్స్ ఉంటాయి. స్టూడెంట్ డేటాని తీసుకుంటే స్టూడెంట్ డేటాకి ఒక రకమైన ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ ఆర్ నథింగ్ బట్ మనం ఇంట్రడక్షన్ వీడియోలో చూసినట్టు యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ డేటా సెట్, అలాగే టాస్క్. సో ఈ టాస్క్ ఏంటి అంటే మనం ఏదైతే ఒక డొమైన్ని చూస్ చేసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే అదొక డొమైన్, లేకపోతే ఒక సర్వే తీసుకుందాం అనుకున్నాం. ఆ సర్వేలో ఎవరెవరికి పొలిటికల్ పార్టీస్ నుంచి మనం డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాం అదొక డొమైన్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అంటే ఆన్లైన్ షాపింగ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎవరు ఏమేం ప్రోడక్ట్స్ ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటే అదొక డేటా. సో ఇలాగ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి. ఇలాంటి డొమైన్స్లో మనం ఒక స్పెసిఫిక్ డొమైన్ని తీసుకుని ఆ డొమైన్ రిలేటెడ్గా ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ మోడల్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న టాస్క్కి ఒక మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ని ఇంక్లూడ్ చేస్తే ఒక మోడల్ అన్నది మనకి అవుట్పుట్ కింద వస్తుంది. సో ఆ మోడల్నే మనం ఈ మెషిన్ లెర్నింగ్ టాస్క్కి యూజ్ చేస్తాం. ఆ పర్టికులర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనకి ఏదైతే ఈ మోడల్ అవుట్పుట్ వచ్చిందో ఆ మోడల్ని యూజ్ చేస్తాం. ఈ మోడల్ అన్నది ఎలా ఉంటుంది అంటే ఫీల్డ్ డైవర్సిటీ అన్నాడు. అంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టు చాలా డొమైన్స్ ఉంటాయి. ప్రతి డొమైన్లోనూ ఒక్కొక్క మోడల్ని ఒక్కొక్కలాగా యూజ్ చేస్తాం, కానీ మనం చేసే పనులు మాత్రం సేమ్. ఓకే, సో అవి ఏంటి అన్నది మీకు నెక్స్ట్ స్లైడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్. ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది మనకి ఎలాగ వర్క్ అవుతుంది అంటే మనకి కావాల్సినవి ఏంటి, ఫీచర్స్ అండ్ ఆన్సర్స్ ఆర్ నథింగ్ బట్ లేబుల్స్ అంటాం. లేకపోతే మనకి ఏదైతే అవుట్పుట్లో కావాలి అనుకుంటున్నామో వాటిని మనం ఆ లేబుల్స్ కింద ఇవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఆన్సర్స్ కింద కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఇందాక మనం చూసినట్టు ఒక టాస్క్ని ఒక డొమైన్ రిలేటెడ్గా తీసుకుంటాం కాబట్టి ఆ డొమైన్లో ఉండే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మనం కన్సిడర్ చేసే ప్రాపర్టీస్ని మనం ఇన్పుట్ కింద ఇస్తాం. సో ఈ రెండు ఇన్పుట్స్ని ఒక మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్కి ఇస్తే ఆ అల్గారిథం ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన టాస్క్కి తగ్గట్టు ఒక మోడల్ని డెవలప్ చేస్తుంది. ఇది చాలా మెయిన్. ఎందుకని అంటే ఎప్పటివరకు మనం చూసేది ఇన్పుట్ చెప్తాం, అట్ ద సేమ్ టైం అల్గారిథం చెప్తాం. అవుట్పుట్కి వచ్చేసరికి ఏంటి అంటే జస్ట్ మనం ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం చేస్తుంది. అది కూడా మనం ఇచ్చిన ప్రోగ్రామ్ని బట్టే చేస్తుంది. కానీ ఈ పర్టికులర్ మెషిన్ లెర్నింగ్లో అయితే మనకి కన్వెన్షనల్ మెకానిజమ్స్ ఉండవు. మనం ఇచ్చేటప్పుడు ఫీచర్స్ ఇస్తాం, ఆ ఫీచర్స్ కూడా డొమైన్కి తగ్గట్టు ఉంటాయి. ప్లస్ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నామో ఆ అవుట్పుట్ లేబుల్స్ని కూడా మనం ముందరే ఇస్తాం. ఆ రెండింటిని ఇన్పుట్స్ కింద ఇచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్లో ఒక మోడల్ రిలేటెడ్గా ఉన్న అల్గారిథమ్ని మనం మెషిన్ లెర్నింగ్లో అల్గారిథంలో ప్లేస్ చేసి దానికి ఈ రెండు ఇన్పుట్స్ కింద ఇస్తే వాటి నుంచి అదొక మోడల్ని డిఫైన్ చేస్తుంది. ఆ మోడల్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ టాస్క్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు డైరెక్ట్గా మనం డేటాని ఈ మోడల్లో పెట్టేస్తే మనకి అవుట్పుట్ అన్నది వస్తుంది. సో మెషిన్ లెర్నింగ్లో మనకి 3 రకాలైన లెర్నింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్
సూపర్వైజ్డ్ లెర్నింగ్, సెకండ్ వన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, థర్డ్ వన్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం చిన్నపిల్లలకి ఒక మెంటర్ లాగా యూజ్ చేస్తూ ఒక మెంటర్ లాగా యాక్ట్ చేస్తూ వాళ్ళకి ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాం. సో ఆల్ఫాబెట్స్ నేర్పించినప్పుడు ఏం చేస్తామంటే కంటిన్యూస్గా మనం ఒక ఆల్ఫాబెట్ని ఇది ఏ అని చెప్పి ఒక 100 టైమ్స్ రిపీట్ చేస్తే వాళ్ళకి అది రిజిస్టర్ అవుతుంది. సో అప్పటి నుంచి ఆ ఏ అనే వర్డ్ వాళ్ళు ఎక్కడ చూసినా ఇది ఏ అని చెప్తారు. సో మనం ఒక 10 ఆల్ఫాబెట్స్ వరకు ట్రైనింగ్ ఇస్తాం, రైట్? సో 11th ఆల్ఫాబెట్ చూపించి దీన్ని ఏమంటారు అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఎందుకని మనం దాన్ని ట్రైనింగ్ ఇవ్వలేదు కాబట్టి. సో దాన్ని వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ని ఏమంటామంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. అంటే మనం ఒక మెంటర్ ఉంటాడు, ఆ మెంటర్ ఏం చేస్తాడు అంటే ఒక డేటా తీసుకుని ఆ డేటా తోటి ఒక మెషిన్ని ట్రైన్ చేస్తాడు. ట్రైన్ చేసిన తర్వాత ఆ ట్రైన్ చేసిన లేబుల్స్ ఏవైతే ఉన్నాయో, లేబుల్స్ ఇన్ ద సెన్స్ మనం ఆల్ఫాబెట్స్ అనుకున్నాం కదా. సో ఏ అన్నది ఏంటి అంటే ఒక లేబుల్, బి అన్నది ఒక లేబుల్, సి అన్నది ఒక లేబుల్. అలాగా ఎన్ని డిఫరెంట్ స్టైల్స్లో ఏని చూసినా మనం ఏ అనే చెప్తాం, ఎందుకని దాని బేసిక్ స్ట్రక్చర్ మనకి తెలుసు కాబట్టి. ఆ లేబుల్ గురించి మనం ఎన్ని రకాలుగా ట్రైన్ చేస్తున్నా మనకి ఆల్రెడీ ఒక అవగాహన ఉండబట్టి సో ఆ లేబుల్ చూడగానే మనం డైరెక్ట్గా ఆల్ఫాబెట్ని చూసి ఏ అని ఒక క్లాస్ని చెప్తాం. సో అలాగే దాన్నే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఇక్కడ లేబుల్డ్ డేటా అంటే ఏంటి అంటే ఒక మెంటర్ ఉంటాడు, ఇలాగా ఏ అనేది ఒక లేబుల్, ఈ లేబుల్లో ఈ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంటుంది అని చెప్తారు. అలాంటి డేటాని మనం కొన్ని వందల లేబుల్స్ తీసుకుని వాటిని మనం ట్రైన్ చేస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఫ్రూట్స్ని కానీ వెజిటబుల్స్ని కానీ ఎలా గుర్తుపడతాం? చిన్నప్పటి నుంచి మనకి ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఆ వెజిటబుల్ని చూసినా ఆ ఫ్రూట్ని చూసినా మనకి ఒక మెంటర్, మన పేరెంట్స్ ఏదైతే మనకి చెప్తారో ఆ చెప్పిన వర్డ్ గుర్తొచ్చి మనం దాన్ని రీప్రొడ్యూస్ చేసి ఈ పర్టికులర్ ఐటమ్ ఈ వెజిటబుల్ అని మనం గుర్తుపడతాం. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఏంటి అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఇందులో మనం ట్రైనింగ్కి వాడేది ఏంటి అంటే లేబుల్డ్ డేటా. నెక్స్ట్ డైరెక్ట్ ఫీడ్బ్యాక్. ఈ ప్రాసెస్లో మనం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేబుల్ బదులు ఇంకొక లేబుల్ చెప్పాం అనుకుందాం, ఏని బి అని చదివాం అనుకుందాం. సో అప్పుడు వెంటనే మన మెంటర్ ఏం చేస్తాడు, అది బి కాదు దాన్ని ఏ అంటారు అని చెప్తారు. సో మనం చేసే ప్రతి అవుట్పుట్కి ఫీడ్బ్యాక్ అనేది డైరెక్ట్గా వస్తుంది. సో ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే మన లేబుల్డ్ డేటాని యూజ్ చేసుకుని ఇన్పుట్ ఇస్తాం. ఆ ఇన్పుట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి ఏ లేబుల్తో అయితే మ్యాచ్ అవుతుందో ఆ లేబుల్ని మనం అవుట్కమ్ కింద తీసుకొస్తాం. అది సూపర్వైజ్డ్ లెర్నింగ్. నెక్స్ట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే ఇందులో లేబుల్స్ అన్నవి ఉండవు, మనకి డేటా మాత్రమే ఉంటుంది. ఓకే, ఆ డేటాలోంచి మనం ఒక ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయాలి, అది కూడా మన ఓన్గా. ఇక్కడ సూపర్వైజర్స్ కానీ మెంటర్స్ కానీ ఎవరు ఉండరు. అలాగే ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా మనకి ప్రొవైడ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సో మనం ఎంత ఎఫెక్టివ్గా ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయగలిగితే మనకు వచ్చే అవుట్పుట్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు క్లియర్గా ఉంది అనుకుంటాం, రైట్? సో ప్రీవియస్గా వెళ్ళినప్పుడు ఆ రోడ్డు బాగుంది అనుకుందాం. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఆ రోడ్లో సపోజ్ ఏదో ఒక వర్క్ జరుగుతూ రోడ్ని క్లోజ్ చేస్తారు. సో రోడ్డు క్లోజ్ చేసేస్తారు అన్నది మనకు తెలియకుండా ఆ రోడ్లో వెళ్ళిపోయాం. సో ఆ రోడ్డు క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఎటు మూవ్ అవ్వాలి అని అప్పటికప్పుడు ఆలోచించి దాన్ని బట్టి మనం ఆల్టర్నేటివ్ వేస్ వెతుక్కుని వెళ్తాం. సో అక్కడ మనకి ఎవరు సూపర్వైజ్ చేయరు, ఈ రోడ్డు క్లోజ్ చేశారు కాబట్టి నువ్వు పక్క రోడ్లోంచి వెళ్ళు, లేకపోతే ఇది ఆల్టర్నేటివ్ రూట్ ఇది అని మనకి ఎవరు గైడ్ చేయరు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే దీంట్లో మనకి ఏ రోడ్ అయితే అవైలబుల్గా ఉంటుందో దాన్ని మనం చూస్ చేసుకుని దాన్ని బట్టి మూవ్ అవుతాం. సో మనం తీసుకున్న రూట్ షార్టెస్ట్ రూటా లేకపోతే లాంగెస్ట్ డిస్టెన్స్ని మనం చూస్ చేసుకుంటున్నామా, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయలేం. కాబట్టి ఎందుకని అంటే ఫీడ్బ్యాక్ ఎవరు ఇవ్వరు. ఓకే, సో ఇది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. దీనివల్ల మనం ఏం ఐడెంటిఫై చేస్తాం అంటే దాని డేటా ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే మనం తీసుకున్న డేటా నుంచి ఒక ప్యాటర్న్ని తెచ్చుకుని ఆ ప్యాటర్న్ అప్లై చేసి మనం సాల్వ్ చేస్తాం. సో ఇది మనంతటి మనం నేర్చుకుంటాం తప్ప ఎవరు లేబుల్స్ ప్రొవైడ్ చేయరు, మెంటర్ ఉండరు, అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ కూడా ఎవరు ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉండరు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఏంటి అంటే మనం డెసిషన్ ప్రాసెస్ అనమాట. ఒక
ప్రాబ్లమ్ని తీసుకున్నప్పుడు మనం ఒక సొల్యూషన్కి అప్రోచ్ అయ్యే మధ్యలో మనకి చాలా రకాల ఆల్టర్నేటివ్ ఐడియాస్ వస్తాయి. సో అలాంటి ఆల్టర్నేటివ్ ఐడియాస్లో ఏది బెస్ట్ ఐడియా అన్నది మనం ఎలా తెలుసుకుంటాం అంటే బేస్డ్ ఆన్ ద రివార్డ్ సిస్టమ్. సో రివార్డ్ సిస్టమ్ అంటే ఏంటి, మన ఐడియా కనుక బాగుంది అంటే ఆర్ మనల్ని తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఉంది అంటే మనకి ఒక రివార్డ్ వస్తుంది. ఆర్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సూపర్వైజర్ ఉంటాడు బట్ తను గైడ్ చేయడు, హీ ఈజ్ గోయింగ్ టు జస్ట్ గివ్ యూ ద రివార్డ్స్ అండ్ పెనాల్టీ. సో నువ్వు కనుక తప్పు చేస్తే పెనాల్టీ ఇస్తాడు, అంటే నువ్వు తీసుకున్న డెసిషన్ తప్పు అని చెప్తాడు. ఎందుకు తప్పైందో కూడా మనకి ఎవరు కన్వే చేయరు. సో మళ్ళీ మనమే డెసిషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి ఇది ఎందుకు తప్పైందని మళ్ళీ మనమే అనలైజ్ చేసుకుని సెల్ఫ్ అనాలిసిస్ అనమాట చేసుకుని అగైన్ మనం ఇంకొక డెసిషన్ని కన్క్లూడ్ చేసి ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అప్పుడు కనుక మనం వెళ్ళే వే కరెక్ట్ అయితే అప్పుడు రివార్డ్ ఇస్తారు. సో ఈ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ తోటి మనం ఒక టాస్క్ని మనం కంప్లీట్ చేయగలిగితే దాన్ని రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఈ కైండ్ ఆఫ్ లెర్నింగ్లో మనం కొన్ని సిరీస్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం, రైట్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఏదన్నా ఒక గేమ్ ఆడేటప్పుడు కానీ ఒక గేమ్ స్ట్రాటజీ కానీ ప్రీవియస్గా మనం చేసిన ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనం ఫర్దర్గా సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అని మనం ఆలోచించి ఆ పర్టికులర్ వేలో, అంటే మనం ఇదివరకు చేసిన తప్పు కాకుండా ఇప్పుడు వేరే వేలో మనం ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దాన్ని మనం రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాం. సో మనం మెషిన్ లెర్నింగ్లో మ్యాక్సిమం ఈ కోర్సులో చూసేవి ఏంటి అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అన్నది ఇప్పుడు అప్కమింగ్ ప్రాసెస్ కాబట్టి దాని గురించి ఇంకా ఫర్దర్ వీడియోస్లో చూద్దాం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్. బట్ మెయిన్లీ మనం ఈ వీడియోలో కాన్సన్ట్రేట్ చేసేవి ఆర్ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో కాన్సన్ట్రేట్ చేసేవి సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఉండే టాస్క్స్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఉండే టాస్క్స్, వాటిని ఎలాగా పర్ఫామ్ చేస్తాం అన్నది చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.